Hello viewers, welcome back to our Suman Guru Education YouTube channel. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. ముందుగా దయచేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత మనం నేరుగా ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఏపీ మెగా డిఎస్సిలో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్టడీ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు వాచకంని స్టడీ చేస్తున్నాం. ఇందులో ఇదివరకే పద్య భాగం నుంచి ధర్మ పరీక్ష, తిన్నని ముగ్ధభక్తి, నందీశ్వరుని శాపం, శ్మశాన వాటి, చేయెత్తి చేయకొట్టు తెలుగుగూడ, కపాల మోక్షం ఈ 6 పాఠ్య భాగాల్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గద్య భాగంలో మరో 6 పాఠ్య భాగాలు అనేవి ఉన్నాయి. అందులో 5వ పాఠ్య భాగం గాన సుధాకరుడు మంగళంపల్లి అన్న పాఠ్య భాగంని మొదలుగా గద్య భాగం నుంచి నేను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు గాన సుధాకరుడు మంగళంపల్లి దీనిని పరిశీలన చేద్దాం. దీని కనుక మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, ఆల్రెడీ గాన సుధాకరుడు మంగళంపల్లి ఈ పాఠ్య భాగాన్ని మనకు ఎవరు అందించారు? కొడవటి గంటి కుటుంబరావు గారు మనకి అందించారు. ఎవరు అందించారండి? కొడవటి గంటి కుటుంబరావు గారు. మరి కొడవటి గంటి కుటుంబరావు గారు గురించి మనం ఇదివరకే ఒక వీడియో పూర్తిగా చేశాం. కొడవటి గంటి కుటుంబరావు గారి గురించి ఆల్రెడీ కంటెంట్ అనేది మనం పూర్తి చేసుకొని వీడియో రూపొందించుకొని మనం ప్లేలిస్ట్లో పెట్టేసాం. ఎవరికైనా కావాలనుకుంటే చూడని వారు ఉంటే ఏపీడిఎస్సి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇకపోతే కవి పరిచయం మనం పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గాన సుధాకరుడు మంగళంపల్లి ఈ పాఠం అనేది ఎక్కడి నుంచి గ్రహింపబడినది అని బిట్టు ఎగ్జామ్లో మనకు వస్తే, విరసం విప్లవ రచయితల సంఘం విరసం వారు ప్రచురించిన కోకు రచనా ప్రపంచం 13 సంస్కృతి వ్యాసాలు నుంచి గ్రహింపబడినది. కోకు మీన్ కొడవటి గంటి కుటుంబరావు. కొడవటి గంటి కుటుంబరావు గారిని షార్ట్ కట్లో మనం కోకు అని చెప్పి అంటున్నాం. సో కొడవటి గంటి కుటుంబరావు గారి రచనా ప్రపంచం 13 ఇది సంస్కృతి వ్యాసాలకు సంబంధించినది. ఇక్కడ నుంచి ఈ పాఠ్య భాగాన్ని గ్రహించడం జరిగింది. ఇది ఎగ్జామ్లో బిట్ రావడం ఛాన్స్ ఉంది, చూసుకోండి. ఇకపోతే చెప్పాం కదా, కవి పరిచయం ఇదివరకే మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి కవి పరిచయం గురించి మనం ఇప్పుడు చూడద్దు, డైరెక్ట్గా పాఠ్యభాగం నేపథ్యంలోకి వెళ్ళిపోయాం. పాఠ్యభాగం నేపథ్యం కనుక పరిశీలన చేస్తే మొదటగా లలిత కళల గురించి తెలుసుకుందాం. 5 కళల్ని అంటే మొత్తం 64 కళల్లో వీటినే చతుషష్ఠి కళలు అని చెప్పి అంటాం. మొత్తం కళల సంఖ్య 64. ఈ 64 కళలను చతుషష్ఠి కళలు అని చెప్పి అంటాం. ఈ చతుషష్ఠి కళల్లో లలిత కళలకు ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. ఓకే, చతుషష్ఠి కళల్లో లలిత కళలకు ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. ఇంతకీ ఏ 5 కళల్ని మనం లలిత కళలు అని చెప్పి పేర్కోవచ్చు అంటే, 1 కవిత్వం, 2 సంగీతం, 3 నాట్యం. చూడండి, చిత్రలేఖనం, శిల్పం. ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం? ఈ లలిత కళల్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? ముందు ఒక శిల్పం ఉంది, ఒక శిల్పం అనేది ఉంది. లేదంటే ఒక చిత్రలేఖనం, ఒక చిత్రలేఖకుడు అంటే చిన్న ఫన్నీ స్టోరీ చెప్తున్నా చూడండి. ఫన్నీ స్టోరీ, ఇది గుర్తుపెట్టుకోవడం కోసం చిన్న స్టోరీ చెప్తున్నాను. ఇప్పుడు చిత్రలేఖకుడు ఉన్నాడు. అతడు చిత్రలేఖనం ద్వారా ఒక ఆర్ట్ని గీశాడు. చిత్రలేఖనం ద్వారా ఒక ఆర్ట్ని గీశాడు. ఓకే, ఆ ఆర్టు ఏదైతే ఉందో ఆ చిత్రలేఖనం బాగా నచ్చి ఈ చిత్రలేఖనం చూసి ఒక శిల్పి మంచి అద్భుతమైనటువంటి శిల్పంని చెక్కాడు. ఒక శిల్పంని చెక్కాడు. చిత్రలేఖనం ఆధారంగా శిల్పి ఒక శిల్పంని చెక్కాడు. మరి ఆ శిల్పిని చూసినటువంటి ఒక కవి
కవిత్వం రాశాడు. ఓకే, ఆ శిల్పిని చూసినటువంటి శిల్పిలోని అందంని పూడుతూ ఒక కవి కవిత్వం రచించాడు. ఖజురహో శిల్పంలో ఉన్నటువంటి ఆ శిల్ప సౌందర్యంని చూసి ఒక కవి కవిత్వంని రాశాడు. ఓకే, ఆ కవిత్వంకి నాట్యం అంటే సంగీతం అనేది తోడైంది. సో ఆ కవిత్వానికి ఒక కవి కవిత్వం రాస్తే ఒక సంగీత దర్శకుడు ఆ కవిత్వానికి సంగీతంని సమకూర్చాడు. దాంతో ఎప్పుడైతే కవిత్వము సంగీతము పుట్టాయో వాటి నుంచి సేమ్ ఆ శిల్పంలో ఉన్నటువంటి అజంతా శిల్పమా లేదా ఖజురహో శిల్పమా అన్నట్లు ఒక నాయికను ఇక్కడ క్రియేట్ చేసి ఆ నాయక చేత నాట్యం చేయించారు సినిమా వాళ్ళు. ఎవరు? సినిమా వాళ్ళు. ఇది ఫన్నీ స్టోరీ. మళ్ళీ చెప్పేస్తున్నా, సింపుల్గా చెప్తున్నా చూడండి. ఒక చిత్రలేఖకుడు చిత్రలేఖనం వేశాడు. ఆ చిత్రలేఖనం బట్టి దాని ఆధారంగా శిల్పి చిత్రలేఖనం ఆధారంగా ఒక శిల్పి శిల్పంను తయారు చేశాడు. ఆ శిల్పం జీవం ఉట్టిపడేలా ఉండటంతో ఆ శిల్ప సౌందర్యాన్ని చూసి ఒక కవి కవిత్వం అల్లాడు. ఆ కవిత్వం విన్నటువంటి ఒక సంగీత దర్శకుడు దానికి ఒక పాటని తన సంగీతంతో ఒక పాటని సృష్టించాడు. ఆ శిల్పం మీద ఒక పాటని సృష్టించాడు. సో ఆ పాటకి తగినటువంటి ఒక నాయికను సెట్ చేసి, ఎవడు? సినిమా డైరెక్టర్ నాయికను సెట్ చేసి ఆ నాయక చేత నాట్యంని చేయించాడు. ఇది ఒక ఫన్నీ స్టోరీ. సో ఈ విధంగా లలిత కళలు 5 అని గుర్తుపెట్టుకోండి. ఇక మొత్తం కళలు 64 కదా. ఈ 2 పాయింట్స్ మనం పూర్తి చేసుకున్నాం. పాయింట్ 1, పాయింట్ 2 ఈ 2 పాయింట్లు అయిపోయినాయి. ఇకపోతే దాని తర్వాత పాయింట్ని ఇప్పుడు మనం చూద్దాం. దాని తర్వాత పాయింట్ శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫని అని చెప్పి ఒక నానుడి. అనగా సంగీతానికి శిశువులు పశువులు పాములు పరవశించిపోతాయి. సంగీతానికి ఎవరు పరవశించిపోతారండి? శిశువులు, చిన్నపిల్లలు, అంటే శైశవప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు, అలాగే పశువులు మరియు పాములు. శైశవ దశలో ఉన్నటువంటి శిశువులు, ఆవులు, పాములు ఇవి సంగీతానికి పరవశించిపోతాయంట, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సంగీతమపి సాహిత్యం సరస్వత్యా, ఇక్కడ మీరు చూడొచ్చు, సంగీతమపి సాహిత్యం సరస్వత్యః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని ప్రతీతి. మళ్ళీ ఒకసారి చూడండి. సంగీతమపి సాహిత్యం సరస్వత్యః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని ప్రతీతి. అంటే దీని అర్థం ఏంటి అనగా సంగీతము మరియు సాహిత్యం ఇవి సరస్వతీదేవి యొక్క స్తనద్వయాలు లాంటివి. చంటి బిడ్డల ఆ రసామృతంని ఆస్వాదించినప్పుడు ప్రతి ఒక్కరూ అలౌకిక ఆనందంని పొందుతారు. అంటే సంగీతము సాహిత్యము ఈ రెండింటిని ఆస్వాదించినప్పుడు అలౌకిక ఆనందం అనేది కలుగుతుంది అన్న విషయం ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇది పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఇక్కడ వరకు పాఠ్యభాగం యొక్క నేపథ్యంని మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ వరకు ఇది పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఓకే,
ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాఠ్య భాగంలోకి ప్రవేశించాం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఈయన ప్రముఖ వాగ్గేయకారుడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఎవరండి? వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అనగానే మనకు ఎవరెవరు గుర్తొస్తారు? అన్నమయ్య గుర్తుకు వస్తారు, శ్రీ రామదాసు గుర్తుకు వస్తాడు, త్యాగయ్య గారు గుర్తుకు వస్తారు, క్షాత్రియ గారు గుర్తుకు వస్తారు. అవునా? అలా వారి సరసన మరో వ్యక్తి వాగ్గేయకారులు బాలమురళీకృష్ణ గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఓకేనా? దీనిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఇకపోతే జననం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం 1930 జూలై 6వ తేదీన 1930 జూలై 6వ తేదీన 1930 జూలై 6వ తేదీన ఓకే, తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో తొలి ఏకాదశి నాడు జన్మించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఎక్కడ జన్మించారు? తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తం గ్రామంలో. తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో. ఎప్పుడు జన్మించారు? 1930 జూలై 6వ తేదీన. ఆ రోజు తొలి ఏకాదశి నాడు జన్మించారు. ఓకే, ఇవన్నీ కాకపోయినా కూడా జస్ట్ 1930 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. తూర్పుగోదావరి జిల్లా అని గుర్తుపెట్టుకోండి. జిల్లా పేరు గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు, శంకరగుప్తం గ్రామంలో. ఇది గుర్తుపెట్టుకోండి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది ఏ జిల్లా అండి? తూర్పుగోదావరి జిల్లా. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. మరి తల్లిదండ్రులు సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్యలు. తొలి ఏకాదశి నాడు మంగళంపల్లి వారు జన్మిస్తే మలి ఏకాదశి నాటికి తల్లి సూర్యకాంతమ్మ మరణించింది. ఓకే, సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య వీరు తల్లిదండ్రులు. ఓకేనా? తొలి ఏకాదశి నాడు బాలమురళీకృష్ణ గారు జన్మిస్తే మలి ఏకాదశి నాడు సూర్యకాంతమ్మ మరణించారు. చిన్నతనంలోనే సంగీత మేధావిగా గుర్తింపు పొందారు. ఇకపోతే సృష్టించిన రాగాలు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 5 రాగాలని సృష్టించారు. ఇది గుర్తుపెట్టుకోండి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 5 రాగాలని, సంగీతంలో 5 రాగాలని స్వయంగా ఆయన సృష్టించారు. మంగళంపల్లి వారు సృష్టించినటువంటి ఆ రాగాలు: 1 సూర్యకాంతి, లవంగి, మోహనాంగి, మహతి, ప్రతిమధ్యమావతి. ఈ 5 రాగాలని మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారు సృష్టించడం జరిగింది. సూర్యకాంతి, లవంగి, మోహనాంగి, మహతి, ప్రతిమధ్యమావతి. ఈ 5 రాగాలని సృష్టించడం జరిగింది. ఇకపోతే వీరు 430 బాణీలలో 72 మేళకర్త రాగాలకు 430 బాణీలు. చూడండి, మొత్తం 430 బాణీలలో 72 మేళకర్త రాగాలకు
ఒక్కొక్క కృతిని రాసి స్వరపరిచారు మంగళంపల్లి వారు. వీటి మీద దీని తర్వాత మీకు నేను ఈ ప్రాక్టీస్ బిట్స్ అందిస్తాను. యుగ పురుషుడు అయినటువంటి బాలమురళీకృష్ణ గారు 25,000కు పైగా కచేరీలు చేశారు. దీని మీద బిట్ రావడం ఛాన్స్ ఉంది. యుగ పురుషుడు అయిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తన జీవిత పర్యాంతం ఆయన నిర్వహించిన కచేరీల సంఖ్య బిట్ అడిగితే 25,000కు పైగా అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈయన అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య వీరి కోవలోకి వస్తారు అని ప్రతీతి. ఇకపోతే విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారు నిర్వహించిన లేదా ప్రారంభించిన కార్యక్రమం కింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే భక్తి రంజని అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులతో కలిసి జుగల్బందీ అన్న కార్యక్రమంని ప్రారంభించారు. జుగల్బందీ అన్న కార్యక్రమంని ప్రారంభించారు. ఓకే, హిందుస్థానీ సంగీత విద్వాంసులతో కలిసి జుగల్బందీ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బిట్ రావచ్చు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారు హిందుస్థానీ సంగీత విద్వాంసులతో కలిసి ప్రారంభించిన కార్యక్రమం క్రింది వాటిలో ఏది? జవాబు జుగల్బందీ కార్యక్రమం అని మీరు జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 5 విశ్వవిద్యాలయాలు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారికి డాక్టరేట్ని ప్రసాదించాయి. 2 విశ్వవిద్యాలయాలు డీలిట్ని ప్రసాదించాయి. ఇక 1971లో పద్మశ్రీని, 1991లో పద్మభూషణ్ను అందుకున్నారు. ఇకపోతే ఫ్రాన్స్ దేశపు అవార్డు షెవాలియర్ దీనిని కూడా అందుకున్నారు. బిట్ రావచ్చు మీకు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇంతవరకు అందుకోలేని బహుమతి క్రింది వాటిలో ఏది అని బిట్ అనేది రావచ్చు. లేదా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అందుకున్న ఫ్రాన్స్ దేశపు అవార్డు క్రింది వాటిలో ఏది? లేదా షెవాలియర్ అనేటటువంటి ఫ్రాన్స్ దేశపు అవార్డుని అందుకున్న వారు క్రింది వారిలో ఎవరు? ఇలా రకరకాలుగా బిట్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ ఈ అవార్డులు అన్న విషయం నుంచి వీటిని ఒకసారి చూడండి. వీటిని క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇకపోతే ఐక్యరాజ్య సమితి ఎలాగూ యునెస్కో అవార్డు ఐరస్ వాళ్ళు ఇస్తారు, దీన్ని కూడా అందుకున్నారు. ఓకే. ఇక మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు సంగీత కళానిధి అన్న పురస్కారాన్ని అందించారు. సంగీత కళానిధి అంటే ఏ సంస్థల నుంచి, ఏ దేశాల నుంచి ఎటువంటి అవార్డులు, పురస్కారాలు అందుకున్నారో అన్న విషయం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కంపల్సరీగా బిట్టు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. వీటిని బాగా చెక్ చేసుకోండి. ఏ అంశాలని బాగా చెక్ చేసుకోండి. వీటిని బాగా చెక్ చేసుకోండి. మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి అన్న పురస్కారాన్ని అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి నుంచి యునెస్కో అవార్డుని అందుకున్నారు. ఫ్రాన్స్ దేశం నుంచి షెవాలియర్ అవార్డుని అందుకున్నారు. 1971లో పద్మశ్రీని, 91లో పద్మభూషణ్ని, అలాగే జోగల్బందీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు వంటి పురస్కారాలు అందుకున్నారు. అలాగే 1994లో ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి
ప్రో ఛాన్సలర్గా ఆయన నియమింపబడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శృంగేరిపేట ఆస్థాన విద్వాంసులుగా కూడా గౌరవింపబడ్డారు. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు 2 రాష్ట్రాలకు ఆస్థాన విద్వాంసులుగా గౌరవింపబడ్డారు. మరి ఈయనకు ఉన్నటువంటి బిరుదులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ఉన్నటువంటి బిరుదులు అపర త్యాగయ్య మరియు అభినవ అన్నమయ్య. అపర త్యాగయ్య మరియు అభినవ అన్నమయ్య. ఓకే. సో 2016వ సంవత్సరంలో నవంబర్ 22వ తేదీన మరణించారు. 2016లో నవంబర్లో మరణించారు. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఎక్కడి నుంచి బిట్టు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక పాఠంలోని ముఖ్యాంశాల్లోకి మనం వెళ్ళినట్టయితే కనుక కొడవటిగంటి కుటుంబరావు గారు ఈ వ్యాసంని ఉత్తమ పురుషులు రచించారు అనే విషయం గుర్తుపెట్టుకుంటారు. నేను మొట్టమొదటిసారి బాలమురళీకృష్ణ పేరు వినటం 1941లో. ఈ మాటలు అన్నవారు ఎవరు అని బిట్టు వస్తే కొడవటిగంటి కుటుంబరావు అని జవాబు గుర్తిస్తారు. ఈ బాలమురళీకృష్ణ నిజంగా గొప్ప పాటగాడేనా, లేక కుర్రవాడిని ప్రోత్సహించడానికి అందరూ మెచ్చుకుంటున్నారా అనే సందేహాన్ని వెలుగుచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు నీలంరాజు వెంకట శేషయ్య గారు. కొడవటిగంటి కుటుంబరావు గారి మిత్రుడు నీలంరాజు వెంకట శేషయ్య గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నీలంరాజు వెంకట శేషయ్య బిట్టి మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఈ బాలమురళీకృష్ణ నిజంగా గొప్ప పాటగాడనా, లేక కుర్రవాన్ని ప్రోత్సహించడానికి అందరూ మెచ్చుకుంటున్నారా అన్న సందేహాన్ని వెలువచ్చిన వారు క్రింద వారిలో ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు గారి మిత్రులు నీలంరాజు వెంకట శేషయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రాడిజీ ఓకే, ప్రాడిజీ దీని మీద బిట్ అనేది రావచ్చు. ప్రాడిజీ అంటే ఏమిటి బిట్ రావచ్చు. చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించుట. చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞా పాఠవాలని ప్రదర్శించుటను ప్రాడిజీ అని చెప్పి అంటారు. ప్రాడిజీ అని చెప్పి అంటారు. చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించే వారిని ప్రాడిజీ అని చెప్పి అంటారు. ఇక్కడ ప్రాడిజీలు గానం, గణితం, చిత్రలేఖనం, కవనం మీన్ కవిత్వం. గానం, గణితం, చిత్రలేఖనం, కవనం లేదా కవిత్వం. ఈ 4 అంశాలలో అంటే ప్రధానంగా ఈ 4 అంశాలలో ఈ విద్యల్లో ప్రాడిజీలు కనిపిస్తూ ఉంటారు. బాలమురళీకృష్ణ గారి తండ్రి గారు పట్టాభి రామయ్య గారు అని చెప్పుకున్నాం కదా. వీరు రాజగురువుల కుటుంబానికి చెందుతారు. పట్టాభి రామయ్య గారు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారి వద్ద 4 ఏళ్ళు సంగీతం అభ్యసించి ఫ్లూటు నేర్చుకున్నారు. పట్టాభి రామయ్య గారి మామగారు ప్రయాగ రంగదాసు. అంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి నాన్నగారు ఎవరైతే ఉన్నారో పట్టాభి రామయ్య గారు, వారికి మామయ్య గారు ప్రయాగ రంగదాసు. అంటే ప్రయాగ రంగదాసు గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ఏమవుతారు అని బిట్ రావచ్చు, తాతగారు అవుతారు. ఈయన ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు అద్భుతంగా పాడేవారు. ప్రయాగ రంగదాసు కుమార్తె సూర్యకాంతమ్మ. ఈమె పట్టాభి రామయ్య గారి భార్య.
ఈమె ఆధ్యాత్మిక రామాయణాన్ని పాడేవారు. సూర్యకాంతమ్మ భర్త ప్రోత్సాహంతో వీణని కూడా నేర్చుకున్నారు. ఓకే, ఇక్కడ బిట్స్ ఇక్కడ రావడానికి ఛాన్సెస్ ఉన్నవి చూడండి. ఇవన్నీ ఓకే. ప్రాడిజీ ఎక్కడి నుంచి బిట్ రావడం ఛాన్స్ ఉంది, ఇది ఒకటి బిట్ రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇకపోతే ఉత్తమ పురుషులో ఈ వ్యాసం ఉంది, ఇదొక బిట్టు రావడం ఛాన్స్ ఉంది, ఇదొక బిట్టు ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈయన ప్రయాగ రంగదాసు గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ఏమవుతారని బిట్ రావచ్చు. ఇక్కడ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి తాతగారు అవుతారు. తన అమ్మ సూర్యకాంతమ్మ గారి తండ్రి ప్రయాగ రంగదాసు. ఇవి మ్యాక్సిమం బిట్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇకపోతే 1942లో త్యాగరాజ ఉత్సవాలకు తిరువాయూరు ప్రాంతానికి వెళ్తూ రామకృష్ణయ్య పంతులు గారు బాలమురళీకృష్ణను తన వెంట తీసుకువెళ్ళారు. ఇకపోతే చూడండి, పూర్ణ పురుషుడు అంటే ఏంటి? అన్ని విధాల ప్రతిభావంతులైన వ్యక్తిని పూర్ణ పురుషుడు అని చెప్పి అంటారు. ఇకపోతే ఇక్కడ చూడండి, ఎందుకో నాకు చాలా కాలంగా బాలమురళి సంగీతంలో త్యాగరాజు హృదయం ఉన్నట్లు అనిపిస్తూ వచ్చింది అని అన్నవారు క్రిందవారు ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు. ఇకపోతే బాలమురళీకృష్ణ గారిని చోటా త్యాగరాజు అని ప్రశంసించిన వారు ఎవరు? జవాబు సంధ్యావందనం శ్రీనివాసరావు గారు. బాలమురళీకృష్ణ గారిని ఇదొక బిట్ రావడం ఛాన్సెస్ ఉన్నాయండి, హైలీ ఛాన్సెస్. ఇక్కడ చూడండి, ఇది చూడండి, బాలమురళీకృష్ణ గారిని చోటా త్యాగరాజు అని ప్రశంసించిన వారు ఎవరు? సంధ్యావందనం శ్రీనివాసరావు గారు. అలాగే మరొక బిట్ రావడం ఛాన్సెస్ ఉన్నటువంటి మరో బిట్ చూడండి, కర్ణాటక సంగీతం తమిళ దేశం నుంచి ఆంధ్రకు వలసపోయింది అని వాపోయిన వారు క్రింద వారిలో ఎవరు? జవాబు ఎస్వై కృష్ణస్వామి. కర్ణాటక సంగీతం తమిళ దేశం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వలసపోయింది అని వాపోయిన వారు క్రింద వారిలో ఎవరు? జవాబు ఎస్వై కృష్ణస్వామి. ఇకపోతే బాలమురళి, చిట్టిబాబు, ఓలేటి, నేదునూరి, బాలసుబ్రహ్మణ్యం శర్మ వీరిలాగా కర్ణాటకం పాడగల వాళ్ళు తమిళంలో లేకుండా పోతున్నారు అని ఎస్వై కృష్ణస్వామి గారు వాపోవడం జరిగింది. వీరందరూ కూడా బాలమురళి, చిట్టిబాబు, ఓలేటి, నేదునూరి, బాలసుబ్రహ్మణ్యం వీరందరూ కూడా తెలుగు వాళ్ళు. వీరిలాగా ఈ తెలుగు వాళ్ళు పాడుతున్నట్టుగా తమిళంలో పాడేవాళ్ళు లేకుండా పోతున్నారు అని వాపోయిన వారు ఎస్వై కృష్ణస్వామి. ఇక స్వరం అంటే ఏంటి? స్వరం మీద బిట్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. స్వరం, సంగీతంలో స్వరాలు 7 మనకు తెలుసు. ఓకే, ఆ 7 స్వరాలు ఇక్కడ ఉన్నాయి. సామిన్ షడ్జమ, రీమిన్ రిషభ, గామిన్ గాంధార, మామిన్ మధ్యమ, పా అంటే పంచమ, దా అంటే దైవత, నీ అంటే నిషద. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో రావచ్చు, ఒకటి చూసుకోండి. వీటిని అనేక రీతుల్లో మేళవించడం వల్ల ఈ స్వరాలని, ఈ సప్త స్వరాలు ఏవైతే ఉన్నాయో ఈ సప్త స్వరాలని అనేక రీతుల్లో మేళవించడం వల్ల ఏం పుడుతుంది
జవాబు రాగం పుడుతుంది. ఓకే, స్వరాలను, ఈ సప్త స్వరాలని అనేక రీతుల్లో మేళవించడం వల్ల ఏం ఏర్పడతాయి అని బిట్టు వస్తే రాగాలు. ప్రతి రాగంలోనూ సప్త స్వరాలు అనేవి తప్పనిసరి కాదు. ప్రతి రాగంలోనూ సప్త స్వరాలు తప్పనిసరి కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రాగాలు, మేళకర్తలు. రాగాలు, మేళకర్త, రాగాలు. రాగాలు, మేళకర్త రాగాలు, వీటి గురించి పరిశీలన చేస్తే సంగీత శాస్త్రంలో రాగం అనేది ఒక సాంకేతిక పదం. రాగం అనేది ఒక సాంకేతిక పదం. బిట్ ఇక్కడ మీకు రావచ్చు. ఒక మాధుర్యంని పలికించడానికి ఏర్పాటు చేసుకున్న కొన్ని నియమ నిబంధనల సమాహారాన్ని ఏమంటారు అని బిట్టు వస్తే ఆప్షన్లో రాగం అనేది ఉంటుంది. దీన్ని మనం సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్న మరోసారి చూడండి. ఒక మాధుర్యంని పలికించటానికి ఏర్పాటు చేసుకున్న కొన్ని నియమ నిబంధనల సమాహారాన్ని ఏమంటారు? జవాబు రాగము అని చెప్పి అంటారు. క్లియర్? నెక్స్ట్, రాగాల అస్తిత్వం అనేది దేనిని అనుసరించి ఉంటుంది? రాగాల అస్తిత్వం వేటిని అనుసరించి ఉంటుంది? జవాబు సప్త స్వరాలని అనుసరించి ఉంటుంది. కర్ణాటక సంగీతంలో రాగాల సంఖ్య 72. కర్ణాటక సంగీతంలో రాగాల సంఖ్య 72. కర్ణాటక సంగీతంలో రాగాల సంఖ్య 72. బిట్ మీకు రావచ్చు. కర్ణాటక సంగీతంలో రాగాల సంఖ్య, ఆన్సర్ 72. వీటిని మేళకర్త రాగాలు అని చెప్పి అంటారు. వీటికే మేళకర్త రాగాలు అని చెప్పి అంటారు. ఈ మేళకర్త రాగాలను సంపూర్ణ రాగాలు అని కూడా వ్యవహరిస్తారు. సంపూర్ణ రాగాలు అని కూడా వ్యవహరిస్తారు. ఈ మేళకర్త రాగాల నుంచి పుట్టిన వాటిని జన్య రాగాలు అని చెప్పి అంటారు. ఈ జన్య రాగాల సంఖ్య అనంతం. ఈ జన్య రాగాల సంఖ్య అనంతం. ఓకే, ఇక్కడ నుంచి బిట్స్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి వీటిని క్లియర్గా చూడండి. మళ్ళీ ఒకసారి చూడండి. ఒక మాధుర్యంని పలికించడానికి ఏర్పాటు చేసుకున్న కొన్ని నియమ నిబంధనల సమాహారాన్ని ఏమంటారు అని బిట్టు వస్తే జవాబు రాగం అని గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్టు. రాగాల అస్తిత్వం వేటి మీద ఉంటుంది, వేటిని అనుసరించి ఉంటుంది అని బిట్టు వస్తే జవాబు సప్తస్వరాలు. సరిగమ పదని అనేటటువంటి సప్తస్వరాలు. కర్ణాటక సంగీతంలో రాగాల సంఖ్య, దీని మీద బిట్టు వస్తే 72 అని జవాబు గుర్తిస్తారు. ఈ 72 రాగాల సంఖ్యని ఏమంటారు అని బిట్టు వస్తే మేళకర్త రాగాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా బిట్టు ఎలా కూడా అడగొచ్చు, మేళకర్త రాగాలు అనగా అని బిట్టిచ్చి క్రింద ఆప్షన్లలో 72 కర్ణాటక సంగీతంలోని రాగాల సంఖ్య అని ఆప్షన్ ఉండొచ్చు. మేళకర్త రాగాలకే మరి ఒక పేరు ఏమిటి? సంపూర్ణ రాగాలు. ఇలా ఒక్కొక్క బిట్టు వేసివ్వచ్చు, లేదా మొత్తం ఈ కాన్సెప్ట్ మీద ఒక బిట్ అనేది రావచ్చు. ఇటీవల కాలంలో ప్రశ్నలు అడిగినటువంటి సరళి మారిపోయింది, అవునా? ప్యాటర్న్ అనేది మారిపోయింది మొత్తం. అంటే మనం దేని గురించి మనం మాట్లాడుతున్నాము? రాగాలు, మేళకర్త రాగాలు. సో రాగాలు, మేళకర్త రాగాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద మీకు బిట్ రావచ్చు. అంటే రాగాలు, మేళకర్త రాగాలు వీటికి సంబంధించి క్రింద వాటిలో సరైనటువంటి అంటే సత్య ప్రవచనాలను గుర్తించండి అని చెప్పి బిట్టు రావచ్చు. రాగాలు, మేళకర్త రాగాలు వీటికి సంబంధించి సత్య ప్రవచనాన్ని గుర్తించండి అని చెప్పి బిట్ అనేది మీకు రావచ్చు. అప్పుడు మీరు జవాబుగా దేన్ని గుర్తిస్తారు?
అప్పుడు కాబట్టి ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ మీదే మీకు అవగాహన అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే లయ, దీని మీద కూడా లయ గురించి సో ఈ మొత్తం ఈ ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ మీద బిట్ అనేది మీకు రావచ్చు. సంగీత శాస్త్రంలో వినిపించే మరొక సంకేత పదం లయ అనేది ఒక సంకేత పదం, సంగీత శాస్త్రంలోనే ఒక సంకేత పదం. మీకు సంగీత మాధుర్యానికి ఆయువు పట్టులు క్రింది వాటిలో ఏవి? సంగీత మాధుర్యానికి ఆయువు పట్టులుగా వేటిని పేర్కొంటారు అని బిట్ అనేది రావచ్చు. శృతి లయలు, శృతి లయలు. కొందరు లయ తాళాలను అభేదంగా పరిగణిస్తారు. సో లయకు సంబంధించి అంటే ఇలా అడగొచ్చు మీకు. ఈ 3 స్టేట్మెంట్లు ఇస్తారు క్రింద ఆప్షన్లలో. క్రింద ఉన్నటువంటి ప్రవచనాల్లో సత్య ప్రవచనాన్ని గుర్తించండి లేదా అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. బిట్ అనేది రావచ్చు. ఓవరాల్గా కాన్సెప్ట్ మీద బిట్ అనేది రావచ్చు. ఇక్కడ చూడండి, తెల్లానా అనే కాన్సెప్ట్ ఉంది. ఈ తెల్లానా అనే కాన్సెప్ట్ నుంచి ఓవరాల్గా దీని నుంచి ఒక బిట్ అనేది రావచ్చు. తెల్లానా అన్నటువంటి కాన్సెప్ట్ మీద ఒక బిట్ అనేది ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ నుంచి బిట్ అనేది రావచ్చు. సంప్రదాయ సంగీతంలో మరో కృతి విశేషం తెల్లానా. పల్లవి, అనుపల్లవి, చరణం ఈ 3 అంగాలు కలిగిన రచన తెల్లానా. ఏ 3 అంగాలు కలిపితే తెల్లానా అవుతుంది బిట్ రావచ్చు. పల్లవి, అనుపల్లవి, చరణం. లేదా పల్లవి, అనుపల్లవి, చరణం ఈ 3 అంగాలు కలిగిన రచనని ఏమంటారు అని బిట్టు వస్తే తెల్లానా. లేదా తెల్లానాలో లేనటువంటి అంగంని గుర్తించండి. 3 అంగాలు ఉంటాయి, ఇంకొకటి ఏదో లేని అంగం అనేది అక్కడ ఇస్తాడు. సో వీటిలో లేని అంగం ఏదో గుర్తించండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు. ఇకపోతే తెల్లానాలో సాహిత్యము జతులతోనూ స్వరాలతోనూ విరజిల్లుతుంది. ఇతర ప్రక్రియల కంటే తెల్లానా చురుకుగా ఉంటుంది. ఉద్రేకింపచేసే రచనతో శ్రోతలను రసలోకంలో విహరింపచేయటం తెల్లానా యొక్క ప్రత్యేకత. బిట్టు చూడండి, ఉద్రేకింపచేసే రచనతో శ్రోతలను రసలోకంలో విహరింపచేయటం దీని ప్రత్యేకత. జవాబు తెల్లానా యొక్క ప్రత్యేకత. ఇది కర్ణాటక సంగీతంలోని విశేష రచన అయిన హిందుస్థానీ సంగీతంలోనూ వినిపిస్తుంది. నృత్య నాటికల్లో ఈ తెల్లానాను ఎక్కువగా వినియోగిస్తారు. ఓకే, నృత్య నాటికల్లో ఎక్కువగా వినియోగించేది తెల్లానా. మొత్తం ఈ ఓవరాల్ కాన్సెప్ట్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఇకపోతే పదము గురించి చూడండి. కీర్తనకు పర్యాయ పదము. భక్తితో కూడినటువంటి కీర్తనల్ని పదాలుగా పరిగణిస్తారు. పదం అనగా భక్తి పాట. సింపుల్. ఇక్కడ పెద్దగా పదం గురించి కష్టపడాల్సిన పని లేదు, ఇది చాలా సింపుల్. పదము అంటే కీర్తనలు, భక్తి కీర్తనలే, భక్తితో కూడినటువంటి కీర్తనలే పదాలు, అంతే. భక్తి పాటలే పదము. ఇకపోతే వర్ణం ఇక్కడ చూడండి, దీని మీద కాన్సెప్ట్ మీద బిట్ అనేది రావచ్చు. ఇక్కడ గాకి దీర్ఘం పడింది, గాకి దీర్ఘం ఉండదు. సంగీత శాస్త్రంలో రాగ సంచారాన్ని వివరించే సాంకేతిక పదంని వర్ణం అని చెప్పి అంటారు. స్వర ఉచ్చారణను రాగ లక్షణాన్ని, రాగంలోని ఆరోహణ అవరోహణ క్రమంని వివరిస్తుంది. పల్లవి, అనుపల్లవి, చరణం, స్వరాలు ఇవి ఒక వర్ణంలో సర్వసాధారణంగా ఉండేటటువంటి అంశాలు. వర్ణము అనేటటువంటి సంగీత సాంకేతిక పదంలో సర్వసాధారణంగా ఉండే అంశాలు క్రింది వాటిలో ఏవి? పల్లవి, అనుపల్లవి, చరణము, స్వరాలు. ఈ 4 వర్ణంలో సర్వసాధారణంగా ఉండే అంశాలు. గాత్ర కచేరీలలో
శ్రోతలను ఉత్తేజపరచడానికి గాయకులు వర్ణాన్ని ఆలపించడం ద్వారానే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వర్ణాన్ని ఆలపించడం ద్వారానే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇకపోతే తార. తార 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 అనేది సంగీత శాస్త్రంలో స్వరస్థాయికి సంబంధించిన ఒక సాంకేతిక పదం. తార అనేది సంగీత శాస్త్రంలో స్వరస్థాయికి సంబంధించిన ఒక సాంకేతిక పదం. సా రూ ఓకే సరి రి అండి, రూ పడింది, రి కరెక్షన్ చేసుకోండి. సరిగమ పదని అనే స్వరాల మీద సంగీతం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ స్వరాలను ఆరోహణ అవరోహణ క్రమాల్లో 3 స్థాయిల్లో పాడవచ్చు. సాధారణంగా గాత్రంలో క్రింది స్థాయిని మంద్ర అంటారు, మధ్యస్థ స్థాయిని మధ్య అని, పై స్థాయిని తార అని అంటారు. స్థాయి ఇక్కడ సంగీతంలో గాత్రం సంగీత గాత్ర సంగీతంలో గాత్రంలో తారాస్థాయి, మధ్యస్థ స్థాయి, మంద్రస్థాయి అని చెప్పి అంటారు. మంద్రము అంటే క్రింది స్థాయి, మధ్యస్థము అంటే మధ్యస్థ స్థాయి, మరియు పై స్థాయిని తారాస్థాయి అని చెప్పి అంటారు. తారము అనగా అర్థము తరింపు చేయుట. ఓకే. ఇక త్యాగరాజు, తిరువాయూరు వీటిని పరిశీలన చేద్దాం. కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులు, దీని మీద బిట్ రావడం ఛాన్సెస్ ఉన్నాయండి. కర్ణాటక సంగీతపు త్రిమూర్తులు, దీని మీద బిట్ రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి. ఇది మ్యాక్సిమం బిట్ రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, చూసుకోండి. త్యాగయ్య కాలము 1767 నుంచి 1847. కర్ణాటక సంగీత త్రిమూర్తుల మీద బిట్ రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. తర్వాత త్యాగరాజుని త్యాగయ్య మరియు త్యాగ బ్రహ్మ అంటారు. కర్ణాటక సంగీతానికి మూల స్తంభంగా ఎవరిని పేర్కొంటారు అని బిట్టు వస్తే త్యాగరాజుని. మరి ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుకుంటున్నారు అని బిట్టు వస్తే జవాబు త్యాగరాజు లేదా త్యాగయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఏ వాగ్గేయకారుని లేదా ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ సంగీత దినోత్సవం బిట్టుకి రావచ్చు. ఎవరి జన్మదినము భారతీయ సంగీత దినోత్సవం అని బిట్టు వస్తే త్యాగయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజు ఆరాధనోత్సవాలు జరుపుకుంటారు. ఇదొక బిట్టు. ఇవి త్యాగయ్య సమాధి వద్ద జరుగుతాయి. త్యాగయ్య సమాధి తిరువయ్యూరు లేదా తమిళనాడులో కావేరి నదీ తీరంలో ఉంటుంది. త్యాగరాజు మాతృభాష తెలుగు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కంబం మండలంలోని కాకర్ల గ్రామ కాపురస్తులు. ఓకే. సో ఇక్కడ త్యాగరాజు ఇంటి పేరు కూడా కాకర్ల త్యాగరాజు. వీరు తమిళనాడుకి వలసపోయారు. కర్ణాటక సంగీత ప్రియులు తమిళనాడులోనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడే వీరి కీర్తనలు అధిక ప్రాచుర్యం పొందాయి. అయితే ఇక్కడ బిట్స్ ఏమి రావడం ఛాన్సెస్ ఉన్నాయి, బిట్స్ చూద్దాం ఒకసారి చూడండి. కర్ణాటక సంగీతానికి మూల స్తంభం, ఇది ఒక బిట్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. భారతీయ సంగీత దినోత్సవం మీద బిట్ రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. త్యాగయ్య సమాధి ఎక్కడ ఉంది అని బిట్ రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఈ 3 ఇక్కడ చూడండి. ఇక్కడతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి సంబంధించినటువంటి కంటెంట్ పూర్తి అయిపోయింది.
ఓకే, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి తెలుగు వాచకం నుంచి గద్య భాగం నుంచి ఒక పాఠం పూర్తి చేసుకున్నాం.